అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశాన్ని ప్రభువు మనకు అందించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందారు. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దానిని ముగించవలెను. వాడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదుగా దాన్ని చేయవలెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన కృపగలిగిన మహిమ కార్యములు అద్భుత కార్యాలు చేసే సర్వలోకాధిపతి నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు చెల్లించుకొనుచున్నాము. నాయనా, కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించుము. మమ్ములను నీ యొక్క ఆత్మ పరిపూర్ణతలోనికి చేర్చుకొని మాతో మీరు మాట్లాడుమని, మమ్ములను నాయన నీ యొక్క ఆత్మవశములో ఉంచుకొని ఈ దినము మేము నేర్చుకోవలసిన ఆత్మీయ సంగతులను మాకు నేర్పించుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు తలంపులు, తలాంతులు ప్రభు మనెల్లరకు మెండుగా నిండుగా దయచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఎదుగుదలను దేవుడు ఎప్పుడు కోరుకునేవాడై ఉన్నాడు. ఆత్మీయ జీవితము ప్రభు సన్నిధి యందు పెరగవలసి ఉన్నది. లోకమును విడిపించుకోవలసిన అవసరత కలిగినదై ఉన్నది. విశ్వాస జీవితము దేవునికి విధేయత చూపించే జీవితము. విశ్వాస జీవితము దైవ సన్నిధికి లోబడే జీవితము. విశ్వాస సంబంధమైన జీవితాన్ని నోవాహు గారు దేవునికి అన్ని వేళలా సంపూర్ణముగా లోబడ్డారు. కాబట్టి దేవుడు చెప్పిన పనిని నోవాహు గారు ఆనాటి కాలములో దేవుని చిత్తానుసారముగా జరిగించినట్లు దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవుని యొక్క దైవ సన్నిధిలో దైవ తలంపులు, దైవ తలాంతులు కలిగిన వారముగా మనం ఉండగలగాలి. దేవుడు చెప్పిన ఈ యొక్క వాడ రక్షణ వాడ. ఈ రక్షణ వాడ దేవుని మాట అయి ఉన్నది. ఈ రక్షణ వాడకు కర్తగా, నిర్మాణకర్తగా నోవాహు గారు ఉన్నారు. నిర్మాణకర్తగా మార్చబడింది దేవుని మాటను బట్టి. వాడను నిర్మించింది దేవుని మాటను బట్టి. వాడను నిలబెట్టింది దేవుని యొక్క దైవ జ్ఞానము. ఇవన్నీ కూడా నోవాహు గారికి ఎక్కడి నుండి వచ్చాయి? ఒక వాడను తయారు చేసే జ్ఞానము, దేవుని మాటను అర్థం చేసుకునే జ్ఞానము, దేవుని మాటకు విధేయత చూపించే జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వాడను నిర్మించటానికి దేవుడు ఇచ్చిన ప్రజ్ఞను బట్టి, దేవుని యొక్క దైవస్థితిని బట్టి నోవాహు గారు నోవాహు వాడను అనగా రక్షణ వాడను దేవుని మాటను బట్టి నిర్మించినట్లుగా మనం వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే గనక, ఎన్నడూ లేని ఒక నూతనమైన స్థితిని నోవాహు గారు దైవ సన్నిధిలో ఉన్న సమయాన్ని బట్టి, దైవ సన్నిధిలో ఉన్న ప్రభు యొక్క తలంపును బట్టి తనకు తాను దీవెనగా మార్చబడ్డాడు. తన కుటుంబానికి దీవెనగా మార్చబడ్డాడు. సర్వ సృష్టిలో ఉన్న సకల జీవులకు కూడా రక్షణ వాడను ద్వారా దీవెనకరంగా కాపాడగలిగే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది అనిసినంటే దైవ సన్నిధిలో నుండి వచ్చింది. ఈ రక్షింపబడే జ్ఞానము, రక్షించే జ్ఞానము దైవ సన్నిధి నుండి నోవాహు గారు నేర్చుకున్నారు. కాబట్టి
దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, నోవాహు గారు నిర్మించిన రక్షణ వాడను బట్టి మనం చూడగలుగుతున్నాం. నోవాహు గారు ఈ రక్షణ వాడకు నూతనమైన నిర్మాణకర్త. ఈ నోవాహు గారు నూతన సృష్టిని ప్రారంభించడానికి దేవుడు వాడుకున్న నిర్మాణకుడు. అనగా నూతన సృష్టికి పాపము లేని పరిశుద్ధమైన నూతన సృష్టిని దేవుడు భూమి మీద స్థిరపరచడానికి ఎంచుకున్న నాయకుడు ఈ యొక్క నోవాహు గారు. ఆది నుండి పాపము ప్రవేశించింది మొదలుకొని లోకము దేవుని సన్నియందు బలత్కారముతో నింపబడి ఉన్నదని దేవుని వాక్య ప్రకారము మనం నేర్చుకున్న ప్రకారము చూడగలిగితే గనక ఈ యొక్క పాప ప్రారంభము నుండి జల ప్రళయము వరకు కూడా నోవాహు గారి యొక్క స్థితిని మనం జాగ్రత్తగా గమనిస్తే గనక పాప ప్రక్షాళన చేయటానికి దైవ సన్నిధి శక్తిని బట్టి నోవాహు గారు తన యొక్క స్థితిని శుద్ధి చేసుకోవడమే కాదు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన యొక్క దేవుడిచ్చిన సృష్టిని మరలా నూతన పరచడానికి దేవుడు వారధిగాను సారథిగాను వాడుకున్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తే, నోవాహు గారి యొక్క వాడలో 3 అంతస్తులు కలవు. ఈ 3 అంతస్తులు త్రిత్వ సంబంధమైన దైవ సంబంధమైన ప్రణాళికకు, దైవ సంబంధమైన సమయముకు, దైవ సంబంధమైన నూతన సృష్టి రక్షణకు ఇవి సూచనలైతే గనక, సాదృశ్యములైతే గనక నోవాహు గారితో ప్రభువు చెబుతున్న మాట ఏంటనిసరంటే, ఈ యొక్క నోవాహు గారి యొక్క వాడను నీవు కడుతుండేటప్పుడు, నిర్మించేటప్పుడు ఈ యొక్క వాడను 3 అంతస్తులుగా నువ్వు చేయి. ఈ 3 అంతస్తులు కూడా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో 3 ఆత్మీయ స్థితులను, 3 స్థాయిల ఆత్మీయ స్థితిని మనం నేర్చుకోగలుగుతాం, మనం చూడగలుగుతాం. ఈ నోవాహు గారు తయారు చేసిన ఈ యొక్క వాడ సమస్తమైన సృష్టిని శుద్ధి చేసింది. దేవునికి విధేయతైన సృష్టి ఈ రక్షణ వాడలోనికి వచ్చింది. ఎంతో మందికి బోధించినా సరే, ఎంతో మందికి వినిపిస్తున్నా సరే, ఎంతో మంది చూస్తున్నా సరే వెర్రివాడిగా హేళన చేశారు. కానీ ఈ రక్షణ వాడలోనికి ఏ నరమానవుడు కూడా నోవాహు గారి కుటుంబం తప్పించి ఎవరు రాలేకపోయారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడిగా సాక్ష్యము పొందినవాడు నోవాహు గారు. ఆరిన నేలను చూసిన నూతన సృష్టి ఎవరు అనిసరంటే, ఏ రక్షింపబడిన రక్షణ స్థితిలో ఉన్న నోవాహు కుటుంబములో నుంచి బయటకు వచ్చిన దేవుని కాపుదలను రుజువు చూసిన ఈ యొక్క నోవాహు గారి యొక్క వాడలోని నుండి బయటకు వచ్చిన నోవాహు కుటుంబకులు. అందుకనే ఈ యొక్క నోవాహు వాడ రక్షణ వాడగా నడిపింపబడుతుంది. ఈ యొక్క నోవాహు వాడ అందరికీ ఆహ్వానం పలికింది గాని, అందరూ విన్నారు గాని ఎవరు కూడా దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును గ్రహించుకోలేకపోయారు. అందరినీ దేవుడు పిలిచాడు, అందరికీ దేవుడు యొక్క రక్షణను విడిపించారు. కానీ రక్షణను నిర్లక్ష్యము చేసుకున్నారు కాబట్టి దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క రక్షణ పిలుపును నిలుపుకోలేకపోయారు. కాబట్టే దేవుని తీర్పుకు బానిసలుగాను, దేవుని తీర్పుకు అర్హత కలిగిన వారుగాను సర్వ సృష్టి కూడా మార్చబడింది. నోవాహు గారు నిర్మించిన ఈ వాడలో మానవులెవరూ కూడా రాలేదు. కానీ దేవుని సృష్టిలో దేవుడి చేత సృజింపబడిన ఈ యొక్క జంతువులు మాత్రము, వివిధ జంతువులు, వివిధ జాతుల జంతువులు, వివిధ జాతుల పక్షులు, జలచరులు దైవ సంబంధమైన స్థితిని బట్టి ఈ రక్షణ వాడలోనికి వచ్చినట్లుగా మనం చూడబడుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నోవాహు గారు వాడను కడుతుండేటప్పుడు అందరూ కూడా ఎగతాళి చేశారు.
హేళన చేశారు. దేవుని ఉద్దేశమును తృణీకరించిన మనస్సు, దేవుని ఉద్దేశమును విలువివ్వని మనస్సు, దేవుని ఉద్దేశమునకు దైవ సంబంధమైన భయభక్తులు లేని ఆనాటి కాలములో ఎలాగైతే ప్రజలున్నారో ఆ ప్రజలు దేనిని నిర్లక్ష్యము చేసుకున్నారనిసనంటే వారి యొక్క నిర్లక్ష్యమైన మనస్సు దేవుడిచ్చిన రక్షణను నిరర్ధకము చేసుకుంది, నిర్లక్ష్యము చేసుకుంది. కానీ దేవుడి యొక్క చిత్తాన్ని, దైవ సన్నిధిలో ఉన్న ఒక నోవాహు గారు మాత్రమే ఈ రక్షణ సంకల్పమును నెరవేర్చగలిగిన వాడిగా ఉన్నాడు. ఆనాటి కాలంలో నోవాహు గారు ఒక కుటుంబాన్ని, దేవుడు నోవాహు గారి కుటుంబాన్ని, దేవుని ఆరాధికులు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. రక్షణ అనుభవ స్థితిలోనికి వచ్చిన వారు ఈ యొక్క నోవాహు గారి కుటుంబం. పనిచేస్తున్నంత కాలము కూడా నోవాహు గారిని లోకము దేవుని యొక్క మాటను గౌరవించాడు కాబట్టి లోకము దేవునిలో ఉన్న ఈ యొక్క నోవాహు గారిని గౌరవించలేకపోయింది, విలువివ్వలేకపోయింది, దేవుని మాటను విశ్వసించలేకపోయింది. కానీ లోకము తట్టు చూడని నోవాహు గారు దేవుణ్ణి నిరూపించాడు, దేవుని రక్షణను నిరూపించాడు. దేవుని యొక్క దైవ సన్నిధి స్థితిని బట్టి దేవుని మాట నిజమని, సత్యమని, యథార్థమని నిరూపించాడు ఆయన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే నోవాహు గారు చెప్పినట్లు యావత్తు కూడా దేవునికి అంగీకారంగా చేయగలిగారు. ఎందుకు ఈ నోవాహు గారి లక్షణాలు మనం నేర్చుకోవాలి అనిస్తుందంటే నోవాహు గారు దైవ సన్నిధిలో దేవుని చిత్తాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డారు. నోవాహు గారు దేవుడు చెప్పినట్లు ఏ విధముగా అయితే చెప్పినట్లు చేశారో అలాగుననే మోషే గారు కూడా సీనాయి పర్వతం మీద దేవుడు చెప్పినట్లు దేవుని జనాంగం కొరకు, వారి రక్షణ కొరకు, దైవ సన్నిధి యొక్క నెరవేర్పును భూమి మీద అందించుట కొరకు మోషే గారు కూడా దేవుని మాటను తృణీకరించకుండా విధేయతతో, విశ్వాసముతో మోషే గారు కూడా దేవుని మాటను వెంబడించారు. రక్షణ వాడను ఎలాగైతే నోవాహు గారు నిర్మాణకర్తో అలాగుననే భూమి మీదకి ధర్మశాస్త్రమును తీసుకురావటానికి, భూమి మీద ప్రత్యక్ష గుడారమును నిర్మాణము చేయటానికి మోషే గారిని దేవుడు ఎంచుకున్నారు. నోవాహు గారు దైవ సన్నిధిలో ఉండి దేవుని రక్షణ వాడను అందుకున్నట్లు మోషే గారు కూడా దైవ సన్నిధిలో ఉండి దైవ సంబంధమైన ప్రత్యక్షత గుడారాన్ని మోషే గారు అందుకున్నారు. ఆనాటి కాలంలో నూతన సృష్టిని ఎలాగైతే నోవాహు గారు అందించారో అలాగుననే మోషే గారు కూడా నూతన జనాంగమును దేవుని కొరకు సిద్ధపరిచారు. ఆనాటి కాలంలో నోవాహు గారు సృష్టిలో నుంచి దేవుని యొక్క రక్షణను ఎలాగైతే నిరూపించారో దైవ సన్నిధిలో ఉన్న మోషే గారు కూడా దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము నెరవేర్చగలిగే దైవ సన్నిధి కలిగిన ప్రత్యక్ష గుడారాన్ని మోషే గారు దైవ సన్నిధిని బట్టి అందుకున్నారు. ఆనాటి కాలంలో 3 అంతస్తులు ఆ నోవాహు గారి ఓడలో ఎలాగైతే ఉన్నవో అలాగుననే దేవుడి అంతరంగంలో నుంచి అందుకున్న ఈ ప్రత్యక్ష గుడారము కూడా 3 భాగాలు దేవుని యొక్క స్థితిని నిరూపిస్తున్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుని యొక్క వాక్య క్రమమును జాగ్రత్తగా గమనిస్తే గనక ఆవరణము 30 అంతుల వరుస, పరిశుద్ధ స్థలము 60 అంతుల వరుస, అతి పరిశుద్ధ స్థలము 100 అంతుల వరుస. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే గనక
దేవుడు అబ్రహాము గృహముకు వచ్చినప్పుడు సిద్ధపరిచిన ఎలియాజరు గారి యొక్క అక్కడ పనివారి యొక్క అంతస్తు 30 యొక్క వరుస. దేవుని స్వరమును విని చూడని శారమ్మ గారి అంతస్తు 60 వరుస. దేవుణ్ణి చూస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునికి విందు చేస్తూ, దేవునితో ముఖాముఖిగా ఉన్న సహవాసము చేసిన అబ్రహాము గారి యొక్క అంతస్తు 100 అంతస్తు. దేవుని యొక్క వాక్య ప్రకారమును జాగ్రత్తగా గమనిస్తే రక్షణ వాడ నుంచి శుద్ధి చేయబడిన ఈ యొక్క నూతన సృష్టి, ఏ యొక్క నూతన సృష్టి శుద్ధి చేయబడిందో ఆ నూతన సృష్టిలో నుంచి నూతన జనాంగమును దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వచ్చాడు. ఆనాటి కాలంలో లోకంలో ఉన్న వారిని దేవుడికి విధేయత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, విధేయత కలిగిన వారు రక్షణ వాడలోనికి ఎలాగైతే వచ్చారో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ జనాంగము దేవునితో సహవాసం చేయటానికి ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు పిలుస్తున్నాడు. ఆనాటి కాలంలో వాడలోనికి రమ్మని పిలుస్తాడు. ఈనాటి కాలంలో దేవుడు మోషే గారి ద్వారా ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి దైవ సంబంధమైన పరిశుద్ధ కార్యక్రమములను, దైవ సంబంధమైన ప్రతిష్ఠిత కలిగిన కార్యక్రమములను జరిగించమని దేవుడు మోషే గారి ద్వారా తెలియచేశారు. ఆనాటి కాలంలో ఆరిన నేలను చూశారు. ఏ ఆరిన నేలనైతే చూసిన జనాంగం ఉన్నదో ఆ ఆరిన నేలలో నుంచి వచ్చిన జనాంగము ఆరిన నేలను దాటి సముద్రాన్ని దాటి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ ఆరిన నేలను చూస్తారు. వీరు ఆరిన నేల అనుభవంలో నుంచి ఈ ఆరిన నేలను దాటుకొని దేవుని వాగ్దానపు దేశము వైపు వెళ్ళారు. అనగా అక్కడ ఆరిన నేలను చూస్తారు, ఇక్కడ ఆరిన నేలను దాటి దైవ సంబంధమైన వాగ్దానము వైపు వెళ్ళారు. అనగా శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న వాటినన్నింటినీ ఆనాటి కాలంలో జయించారు. జయించిన జనాంగము ఈనాటి కాలంలో ఆరిన నేలను అలాగా శ్రమలను, ఇబ్బందులను, ఆ యొక్క బలహీనమైన వ్యవస్థలన్నింటినీ కూడా జయించి ఎక్కడికి వెళ్తున్నారని అంటే దేవుని వాగ్దానము వైపు ప్రయాణము చేస్తున్నారు. ఆనాటి కాలంలో దేవుడి యొక్క పని ఏంటంటే రక్షణ వాడ. ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన పని ఏంటంటే ప్రత్యక్ష గుడారపు పని. ఏ ప్రత్యక్షపు గుడారపు పని మోషే గారికి దేవుడు అందించాడు. ఏర్పాటు ప్రజలను ఆనాటి కాలంలో దేవుడు అందరి ప్రజలను వాడలోనికి రమ్మన్నాడు. కానీ దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి ఇశ్రాయేళ్ల నూతన జనాంగమును రమ్మన్నాడు. అక్కడ ఆనాటి కాలంలో రక్షింపబడిన జనము ఈనాటి కాలంలో మోషే గారి దగ్గరికి వస్తే గనక రక్షింపబడిన జనాంగమే కాదు, రక్షణతో పాటు దైవ సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ప్రతిష్ఠింపబడుతున్న జనాంగము, ప్రత్యక్ష గుడారంలో ప్రతిష్ఠింపబడుతున్న జనాంగము, దేవుడు సిద్ధపరిచిన జనాంగము. ఆనాటి కాలంలో నోవాహు గారు ప్రత్యక్ష గుడారాన్ని ఆనాటి కాలంలో నోవాహు గారు వాడను నిర్మించడానికి నాయకత్వం వహిస్తే మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి నాయకుడిగా దేవుడు ఎంచుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు మనతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటానికి దేవుడు మోషే గారిని వాడుకున్నారు. ఆనాటి కాలంలో నోవాహు గారితో దేవుడు నిబంధన చేసుకొని దేవుడు వారితో ఉండటానికి సహవాసం చేశాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఆరాధనకు స్థలముగా నిలబడింది ఈ యొక్క
ప్రత్యక్ష గుడారము అనగా రక్షణతో పాటు ప్రతిష్ఠింపబడిన జనాంగమును ఒక దేశపు జనాంగముగా మలచటానికి దేవుడు ఆరాధన స్థలము ఏ స్థలము అనిసినంటే ఈ యొక్క ప్రత్యక్షత గుడారము. ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చిన ఈ ప్రజలను దేవుడు ఒక దేశపు జనాంగముగా మలచటానికి దేవుడు ఎంచుకున్న నాయకుడు ఎవరు అనిసనంటే మోషే గారు. అనగా దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును జాగ్రత్తగా గమనిస్తే గనక ఆనాటి కాలములో నోవాహు గారు రక్షణ వాడను తయారు చేస్తుండేటప్పుడు, నిర్మిస్తుండేటప్పుడు ప్రజలందరూ కూడా నోవాహు గారిని హేళన చేశారు. ఇక్కడ కూడా ప్రత్యక్ష గుడారాన్ని రక్షణ వాడను తయారు చేస్తుండేటప్పుడు నోవాహు గారిని ఎలాగైతే హేళన చేశారో ఇక్కడ మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తుండేటప్పుడు కూడా మోషే గారిని హేళన చేయటం, దేవుని యొక్క క్రియలను అవిధేయత చూపించడం, మోషే గారి మీద సనుక్కోవటం చేశారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంను చూస్తే గనక ఎన్ని వచ్చినా నోవాహు గారు నిర్మించిన రక్షణ వాడని బట్టి దేవుణ్ణి నిరూపించారు. మోషే గారు కూడా ప్రత్యక్ష గుడారాన్ని బట్టి దేవుని మాట నిజమని నిరూపించారు, దేవుని మాట సత్యమని నిరూపించారు. మోషే ఆనాటి కాలంలో నోవాహు గారు ఎలాగైతే ఆయన చెప్పింది చేశారో, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశారో, మోషే గారు కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ మిషన్ కూడా దైవ సన్నిధిలో నుండి వచ్చిన ప్రత్యక్షత. నోవాహు గారిలో నుంచి ఆనాటి కాలంలో రక్షణ వాడ ఎలాగైతే దైవ సన్నిధిని బట్టి వచ్చిందో, ఆనాటి కాలములో మోషే గారిని బట్టి ప్రత్యక్ష గుడారము ధర్మశాస్త్రము ఎలాగైతే వచ్చిందో అలాగుననే బైబిల్ మిషన్ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలో నుంచి అనగా సంఘాలన్నింటినీ కూడా దైవ సన్నిధి వైపు నడిపించడానికి, దైవ సన్నిధి స్థలంగా అన్ని సంఘాలను మార్చడానికి దేవుడు ఎంచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. అనగా దేవుని ప్రత్యక్షతలో నుంచి వచ్చిన ఈ యొక్క రూపకర్త ఎవరు అనిసనంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయముతో దైవజనులు దేవదాసయ్య గారికి ప్రభువే అందించారు. దైవ సన్నిధిలో ఉండి నోవాహు గారు ఎలాగైతే దైవ జ్ఞానంతో రక్షణ అందుకున్నారు, దైవ సన్నిధిలో ఉన్న మోషే గారు ఎలాగైతే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అందుకున్నారు, దైవ సన్నిధిలో ఉన్న దైవజనులు దేవదాసయ్య గారు కూడా బైబిల్ మిషన్ ను అందుకున్నారు. ఆనాటి కాలంలో నోవాహు గారు సర్వ సృష్టిని రక్షించడానికైతే మోషే గారు సర్వ జనాంగంలో నుంచి ఏర్పాటు జనాంగాన్ని సిద్ధపరచడానికైతే సర్వ సృష్టిలో నుంచి అన్ని సంఘాలలో నుంచి సార్వత్రిక సంఘములో నుంచి వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా బైబిల్ మిషన్ ను దేవుడు భూమి మీద బయలుపరిచారు. ఆనాటి కాలములో పాప ప్రక్షాళన చేయటానికి నోవాహు గారిని ఎలాగైతే దేవుడు ఎంచుకున్నాడో, ప్రతిష్ఠింపబడటానికి ఈ యొక్క మోషే గారిని ఎలాగైతే ఎంచుకున్నారో, ప్రతిష్ఠింపబడిన జనాంగము అనగా సంఘము పరలోకపు సంఘముగా మార్చబడటానికి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయం అందుకోవడానికి దేవుడు ఉంచిన స్థితి ఏంటంటే బైబిల్ మిషన్ కి దైవ సన్నిధి. అనగా ప్రభువే సంఘమును అన్నింటిలోనూ కూడా ఐక్యతను నింపడానికి దైవజనులు దేవదాసయ్య గారికి ప్రభువు ఇచ్చిన స్థితి ఏంటంటే దైవ సన్నిధి అనుభవం. ఆనాటి కాలంలో రక్షణ వాడను ఎలాగైతే మోషే రేఖ నోవాహు గారి ద్వారా నిలబెట్టి ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రతిష్ఠింపచేశారో, బైబిల్ మిషన్ ఎటువంటి స్థితి అనిసనంటే పరలోకమును చూపించే సంఘము, పరలోకపు కాంతిని పరలోకపు స్థితిని అందుకొని పరలోకమును యొక్క సారమును భూలోకమునకు నేర్పిస్తున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము.
నోవాహు గారి కాలంలో నోవాహు గారు నిర్మించిన వాడలో 3 భాగాలు ఎలాగైతే ఉన్నాయో, ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఎలాగైతే ఉన్నాయో, బైబిల్ మిషన్ లో కూడా ప్రభు 3 భాగాలను అందించారు. దైవ స్థితిని బట్టి స్వస్థత చాలలు ఇచ్చారు, ఆరాధన పరలోకపు సర్వారాధన అనుభవాన్ని అందించారు, 3వది దైవ సన్నిధి అనుభవాన్ని అందించారు. స్వస్థత 30 వరుస అయితే, దైవ సర్వారాధన 60 వరుస అయితే, ఏకాంత స్థలములో ఉండే దైవ సన్నిధి అనుభవం, ప్రభువుని చేరుకునే అనుభవం 100 అంతస్తు. అందుకని శుద్ధి చేయబడిన స్థితి నుంచి, ప్రతిష్ఠింప చేయబడిన స్థితి నుంచి వధువు సంఘ సిద్ధపాటు కోసం దేవుడు ఎంచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఆనాటి కాలములో వాడను నిర్మించటానికి ఒంటరిగా దేవుని పని కొనసాగించారు. ఆనాటి కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి నాయకుడిగా మోషే గారిని ఎంచుకున్నారు. బైబిల్ మిషన్ ను భూమి మీద తీసుకురావటానికి దేవుడు దైవజనులు దేవదాసయ్య గారిని ఏర్పరచుకున్నారు. అయ్యగారు దేవుని దాసునిగా పనిచేశారు. మోషే తన ఇల్లంతట్లో నమ్మకముగా ఎలాగైతే పనిచేశారో, నోవాహు గారు నీతిమంతుడిగా ఎలాగైతే పనిచేశారో, దైవజనులు దేవదాసయ్య గారు కూడా దేవుని దాసునిగా పనిచేశారు. ఆరిన నేలను చూసిన అనుభవం వారికి ఎలాగైతే ఉన్నదో, భూలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే దైవ సన్నిధి అనుభవము అనగా దైవ శక్తితో సన్నిధి స్థలములో ఉండి దేవుణ్ణి చూసిన అనుభవం బైబిల్ మిషన్ అనుభవం. అనగా దేవుని యొక్క స్థితిని చేరుకునే అనుభవం. దేవుని పని వాడైతే, దేవుని పని ప్రత్యక్ష గుడారం అయితే, దేవుని పని ఇక్కడ సన్నిధి గది. ఈ సన్నిధి గదిలో ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క అంతరంగమును చేరుకునే పని, దేవుని అంతరంగమును అర్థము చేసుకునే పని. అక్కడ రక్షణ ఎస్సే అనగా రక్షణ జనాంగముగా మార్చబడ్డారు. రక్షణ జనాంగము నుంచి ప్రతిష్ఠిత జనాంగముగా దైవ జనాంగముగా మార్చబడ్డారు. దైవ సన్నిధి అనుభవం దేవుని మహిమ జనాంగంగా మార్చేది. అనగా బైబిల్ మిషను రక్షణ అనుభవం నుంచి, ప్రతిష్ఠిత అనుభవం నుంచి మహిమ స్థితి కలిగిన వధువు సంఘ జనాంగముగా మార్చబడటానికి దేవుడు ఎంచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. రక్షణ ఆరాధనతో పాటు దైవ సన్నిధి అనుభవం కలిగిన సంఘము ప్రతిష్ఠింపబడింది. అనగా దేవుని యొక్క సన్నిధితో నింపబడిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఆనాటి కాలంలో రక్షణతో నింపబడిన సంఘాన్ని చూసాం, ప్రతిష్ఠింపబడిన సంఘాన్ని చూసాం. రక్షణతో పాటు ప్రతిష్ఠింపబడటంతో పాటు దైవ సన్నిధిలో దేవుని యొక్క ముఖ కాంతిని అందుకుంటూ పోషించుకుంటూ దేవుని యొక్క స్వరూప్యము కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. రక్షణకు సిద్ధపడిన వారైతే, ప్రతిష్టకు సిద్ధపడిన వారైతే, రాకడకు సిద్ధపరుచున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. నోవాహు గారికి గురువు దేవుడైన యెహోవా గారైతే, దేవుడే ఆ యొక్క సినాయి పర్వతం మీద మోషే గారికి గురువైతే, బైబిల్ మిషన్ కి కూడా బోధనలో గురువు పరలోకపు తండ్రి గారు. పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా త్రిత్వదేవుడిగా సన్నిధిలో ఉండి అందించుచున్న బోధలు బైబిల్ మిషన్ బోధలు, పరలోకమును చూపించే బోధలు. దేవుడు మనలో ఉండి మన యొక్క దైవస్థితిని మనం అందుకుంటూ, అనగా మనలో దైవస్థితిని బట్టి దేవుణ్ణి అందుకుంటూ దేవుని యొక్క రూపలావణ్యతలు కలిగిన సంఘంగా మార్చబడేది ఏంటంటే దైవ సన్నిధి కలిగిన బైబిల్ మిషను. దైవ సన్నిధి కలిగిన బైబిల్ మిషను దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని అందుకొని
దేవుని యొక్క రూపలావణ్యతలను స్వతంత్రించుకునే సంఘము బైబిల్ మిషన్ సంఘము. అనగా నోవాహు గారి యొక్క ఓడలో ఉండి రక్షణ ఎలాగ స్వతంత్రించుకున్నారు, ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ప్రతిష్ఠితముగా ఎటువంటి స్థితిని అయితే స్వతంత్రించుకున్నారో, దైవ సన్నిధిలో ఉన్న బైబిల్ మిషన్ సంఘములో ఉన్నవారు, దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు ఎటువంటి వారు అంటే దేవుని యొక్క మహిమ స్థితిని, దేవుని యొక్క రూపలావణ్యతలను అందుకునే సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఆనాటి కాలంలో రక్షణకు స్థానమైతే, ప్రతిష్ఠిత జనమునకు స్థానమైతే బైబిల్ మిషన్ సంఘము దేవుని యొక్క దైవ ప్రత్యక్షత కలిగిన స్థానముగా ఉన్నది. రక్షణ ఎంచుకోవడానికి రక్షణ జనాంగమును, ప్రతిష్ఠింపజరిగిన జనాంగమును ఎంచుకొని దేవుని యొక్క పరిశుద్ధ కార్యక్రమాలు జరిగించుకున్న జనాంగము ఇశ్రాయేలీయులైతే బైబిల్ మిషన్ సంఘము సార్వత్రిక సంఘములన్నింటినీ, అనగా సార్వత్రిక సంఘములన్నింటినీ కూడా దేవుడి ప్రత్యక్షతలు కలిగిన వైపు నడిపించడానికి ఎదుగుతున్న సంఘము, పెరుగుతున్న సంఘము, దేవుని చూపిస్తున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. రక్షణ అనుభవం నుంచి, రాకడ పరిశుద్ధత అనుభవం నుంచి, పరలోకపు అనుభవం నుంచి రాకడ అనుభవంలోనికి ఎదుగుతున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. బైబిల్ మిషన్ స్థాపన దినాలు కూడా నోవాహు గారు ఓడను నిర్మిస్తుంటే నోవాహు గారిని ఎగతాళి చేశారు. మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిస్తూ అలాగున్నే విశ్వాస ప్రయాణంకు వాగ్దాన భూమికి సాదృశ్యంగా ప్రయాణం జరిగిస్తుండేటప్పుడు మోషే గారి మీద సనుక్కున్నారు. బైబిల్ మిషన్ ప్రారంభ దినాల్లో కూడా దైవజనులు దేవదాసయ్య గారిని అనకూడని మాటలు లోకము ఎన్నో మాటలు అనింది. అందరూ హేళన చేసిన వారే, అందరూ బలహీనపరిచిన వారే, అందరూ తృణీకరించిన వారే, అందరూ కూడా బైబిల్ మిషన్ ని చిచ్చి మిషన్ అన్నవారే. కానీ దేవుని ఎన్నికలో ఉన్న మిషను, దేవుడు ఎన్నుకున్న మిషను, దేవుని ఏర్పాటులో ఉన్న మిషను, దేవుడు ఎదిగిస్తున్న మిషను, దేవుడు పోషిస్తున్న మిషను బైబిల్ మిషను. దైవ సన్నిధి అనుభవం కలిగిన మిషను, దేవుని కన్ను ఉన్న మిషను బైబిల్ మిషను, దేవుడి పని చేస్తున్న మిషను బైబిల్ మిషను. భూలోకములో దేవుడు మాట్లాడుతాడు, దేవుడు కనబడతాడని ధైర్యముగా దైవ సన్నిధి అనుభవంతో చెప్పే మిషను బైబిల్ మిషను. బైబిల్ మిషను దేవుని అంతరంగంలో నుంచి వచ్చిన మిషను బైబిల్ మిషను. భూలోకములో వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఎంచుకున్న మిషను బైబిల్ మిషను. దేవుని ఎన్నికతో పాటు, దేవుని ఏర్పాటుతో పాటు, దేవుని అంతరంగముతో పాటు పరలోకములో స్థానమును అందుకోవడానికి ఆసక్తితో, దైవాశక్తితో, దైవ సన్నిధి యొక్క అనుభవాలతో ఎదుగుతున్న మిషను బైబిల్ మిషను. దేవుని యొక్క బైబిల్ మిషన్ కూడా మూలవాక్యం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయండి. నోవాహు గారు ఎలాగైతే చెప్పింది చేశారో, మోషే గారు చెప్పింది ఎలాగైతే చేశారో బైబిల్ మిషన్ కూడా చెప్పింది చేస్తాది. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసేదే బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, రక్షణ బట్టి నోవాహు వాడ దేవుని రుజువుపరిచింది, ఆ యొక్క ప్రత్యక్షతలు బట్టి, పరిశుద్ధ స్థలమును బట్టి, అలాగనే ప్రత్యక్ష గుడారాన్ని బట్టి దేవుని రుజువుపరిచింది. దైవ సన్నిధిని బట్టి బైబిల్ మిషను దేవునిదని రుజువుపరచబడుచున్నది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దైవ సన్నిధి చేస్తే దేవుడు మనతో మాట్లాడుతాడు, మనకు కనబడతాడు. మనతోనే కాదు అందరికీ కనబడతాడు, అందరితోనూ మాట్లాడతాడని రుజువుపరిచిన, నిరూపించిన మిషను బైబిల్ మిషను. అనగా దేవుడి అంతరంగంలో నుంచి వచ్చానని, బైబిల్ మిషన్ ని ప్రభువే బయలుపరిచాడని నిత్యము రుజువుపరుస్తున్న, నిత్య జీవాది కలిగిన, సన్నిధి సారము కలిగిన స్థితి బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, మనోవిచారము పాటలో అయ్యగారు రాసుకొని వచ్చారు 105వ
పేజీలో ఎందుకు ఈ మిషన్ క్రొత్త విషయములు లేనిదే ఎందుకు ఈ మిషన్ రావలను, ఈ మిషన్ రాగా అన్ని మిషన్లు కూడా గొప్పగా పెరిగి మేఘం బెక్కును. మేఘం ఎక్కించే మిషను, మేఘము ఎక్కగలిగే శక్తి కలిగిన దైవ సన్నిధి అనుభవం కలిగిన మిషను బైబిల్ మిషను. ఎక్కడమే కాదు, ఇది మేఘం ఎక్కించే మిషను. బైబిల్ మిషను షకీనా మేఘము ఎక్కే స్థితి నుంచి ఇతరులు కూడా షకీనా మేఘము ఎక్కించగలిగే స్థాయి కలిగినది. నోవాహు గారు రక్షింపబడ్డారు, ఇతరులు కూడా రక్షించారు. నోవాహు గారు ఇతర జీవులను కూడా రక్షించారు. మోషే గారు ఒక్కరే ప్రత్యక్షతల వైపు కాదు, అందరినీ ప్రత్యక్షతల వైపు నడిపించారు. బైబిల్ మిషను ఒకటే షకీనా మేఘం ఎక్కడము కాదు, అన్ని సంఘాల వారిని షకీనా మేఘం ఎక్కించటానికి దేవుడు ఎంచుకున్న మేఘము, దేవుడు ఎంచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినట్టుగా, నోవాహు గారు దేవునికి లోబడి నూతన సృష్టిని చూస్తారు. మోషే గారు దేవుని యొక్క స్థితిని బట్టి పరిశుద్ధపరచబడిన జనాంగమును ఎంచుకున్నారు. నూతన సృష్టిని ఎలాగైతే చూస్తారో, అనగా ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించిన వారు దేవుని పరిశుద్ధ స్థితిని ఎలాగైతే అందుకున్నారో, దైవ సన్నిధి అనుభవం కలిగిన బైబిల్ మిషను సంఘాలన్నింటినీ కూడా బుద్ధి కలిగిన కన్యలుగా మార్చగలిగే స్థితి కలిగినది. బుద్ధి కలిగిన కన్యకలు కలిగిన అంతస్తుకే కాదు, వధువు సంఘముగా దేవుడి కుడిపార్శ్వమున కూర్చోవడానికి దేవుడు అటువంటి సన్నిధి అనుభవంను నేర్పించిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, బైబిల్ మిషన్ సంఘము దేవుని అంతరంగము. నోవాహు గారు దేవుని అంతరంగంలో ఉన్న రక్షణ వాడను ఎలాగైతే భూమి మీదకి తీసుకుని వచ్చారో, మోషే గారు దేవుని అంతరంగంలో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని ఎలాగైతే భూమి మీదకి తీసుకుని వచ్చారో, దేవుని అంతరంగంలో ఉన్న దైవ సన్నిధి అనుభవమును దైవజనులు దేవదాసు అయ్య గారు భూమి మీదకి తీసుకుని వచ్చారు. నోవాహు గారు రక్షణను ఎలాగైతే చూపించారో, మోషే గారు దేవుని యొక్క ముఖకాంతిని ఎలాగైతే చూపించారో, పరలోకమును చూపించే సంఘము, పరలోకమును భూమి మీదకి దించే స్థలము, దైవ సన్నిధిని నిరూపించిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుందంటే, బైబిల్ మిషన్ సంఘము ఇది మనుషుల ద్వారా ఏర్పడిన సంఘము కాదు, మనుషులు సొమ్ము చేసుకోవడానికి ఏర్పడిన సంఘము కాదు. బైబిల్ మిషన్ ప్రారంభములో నిలబడటానికి స్థలము లేదు, పోషించుకోవడానికి సొత్తు లేదు, బడులు లేవు, పొలాలు లేవు, రాబడులు లేవు, స్థలాలు లేవు, జీతాలు లేవు, జీతభత్యాలు లేవు, హాస్పిటళ్ళు లేవు, విద్యా కేంద్రాలు లేవు, అనాథశాలలు లేవు, ఏమీ లేవు అని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వారి యొక్క స్థితి ఈనాడు ఎలాగుంది, బైబిల్ మిషన్ యొక్క స్థితి ఈనాడు ఎలాగుంది. బైబిల్ మిషన్ ను దేవుడు పోషిస్తున్నాడు కాబట్టే ఈనాడు బైబిల్ మిషన్ కు దేవుడు అన్నీ ఇస్తున్నాడు. అందరినీ పోషించేవారిగా, భూలోకానికి మేలు చేసేవాడిగా, పరలోకపు ప్రత్యక్షతలు భూలోకానికి అందించే స్థితి బైబిల్ మిషన్ స్థితి. అందుకనే ఎవరు బైబిల్ మిషన్ లోనికి రమ్మన్నా బైబిల్ మిషన్ ని ఎగతాళి చేస్తున్నారు. నోవాహు గారు వాడ కడుతుండేటప్పుడు ఎగతాళి చేశారు. ప్రత్యక్ష గుడారం కడుతుండేటప్పుడు మోషే గారిని ఎగతాళి చేశారు. అలాగుననే బైబిల్ మిషన్ లోనికి ప్రభు రమ్మన్నప్పుడు కూడా బైబిల్ మిషన్ ను ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసిన వారు జలప్రలయం పాలైపోయారు. ఎగతాళి చేసిన వారు ఎడారుల్లో రాలిపోయారు. ఎగతాళి చేసిన వారు ఎత్తబడని స్థితి.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దైవ శక్తిలో నుంచి పుట్టింది బైబిల్ మిషను. దైవ శక్తితో పోషింపబడుతుంది బైబిల్ మిషను. దైవ సన్నిధి అనుభవంతో పెరుగుతుంది బైబిల్ మిషను. దైవ సన్నిధిలో దైవజనులు దేవదాసు అయ్య గారు ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉన్నవో, ఎన్ని ప్రసవ వేదన ప్రార్థనలు ఉన్నవో, బైబిల్ మిషన్ యొక్క వ్యవస్థాపన కాలములో, ప్రారంభ కాలంలో భక్తులు చేసిన కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు, సన్నిధి అనుభవం కలిగిన ప్రార్థనలు, బైబిల్ మిషన్ ప్రత్యక్షత కలిగిన ప్రార్థనలు, ప్రసవ వేదన ప్రార్థనలు, ఇన్ని ప్రార్థనలతో ఎదుగుతున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఎగతాళి చేయొద్దు, పొరపాటు పడద్దు, దేవుని యొక్క కార్యమును మానవ జ్ఞానముతో తలంచొద్దు, కొలత వేయద్దు. కారణం ఏంటనిస్తే, దేవుని జ్ఞానమును సమమైనది కాదు కదా, 1% కూడా సమము కానిది మానవ జ్ఞానము. లోక ఆలోచనతో, లోక బుద్ధితో, లోక సంబంధమైన తలంపులతో బైబిల్ మిషన్ను తోలనాడద్దు, తృణీకరించద్దు. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం, ఆయన మూల సిద్ధాంతం, ఏ మనిషిని గాని, ఏ వ్యక్తిని గాని, ఏ మతమును గాని, ఏ వ్యవస్థను గాని దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోమను. బైబిల్ మిషను 105వ పేజీలో మనోవిచారం కూడదు పాటలో అయ్యగారు రాసుకొని వచ్చారు. బైబిల్ మిషన్ ప్రభువే స్థాపించాడు అని నీకు ఒకవేళ సందేహం ఉంటే బయలుపరిచిన ప్రభువుని అడుగు. సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువే బయలుపరుస్తాడు, ఇది నా అంతరంగమని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుని అంతరంగంతో ఆటలాడద్దు, దేవుని అంతరంగమును హేళన చేయొద్దు, దేవుని అంతరంగమును లోకంలో ఉన్న శరీర కార్యములతో కొలత వేయద్దు. దేవుని అంతరంగమును చేరుకోవటానికి ప్రయత్నించటానికి దైవ సన్నిధి అనుభవం మన యొక్క విశ్వాస జీవితానికి, రాకడ సిద్ధపాటు జీవితానికి దేవుడు అందిస్తున్న ఒక అమూల్యమైన గొప్ప స్థితి ఏంటంటే, బైబిల్ మిషన్ సంఘము. చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నట్లు బైబిల్ మిషన్ లోనికి వచ్చి బైబిల్ మిషన్ సన్నిధి అనుభవం తెలిస్తే బైబిల్ మిషన్ యొక్క విలువేంటో తెలుస్తుంది. మోకాళ్ళ ప్రార్థనలతోటి, కన్నీటి ప్రార్థనలతోటి, ఉపవాస ప్రార్థనలతోటి, కఠినమైన ఉపవాసం చేసిన ప్రార్థనలతోటి కట్టబడింది, హేళనలో కట్టబడింది, ఆకలి దప్పికల్లో కట్టబడింది బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని తలంపులు, తలాంతులను మానవులకు అందివేయటానికి, అందించటానికి దేవుడు ఎంచుకున్న మిషను బైబిల్ మిషన్ సంఘము. చేసుకునరాదు, దేవునిని అపార్థము చేసుకునరాదు. దేవుణ్ణి అపార్థము చేసుకుంటే చేసుకున్నవారు జలప్రలయం పాలయ్యారు, చేసుకున్నవారు ఎడారి పాలైపోయారు, చేసుకున్నవారు మిగిలిపోయే వరుసలో ఉంటారు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో భద్రపరిచి మన ఆత్మీయ జీవితాన్ని దైవ సన్నిధి ఆసక్తులుగా ప్రభు మనల్ని మలుస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమెని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు చెల్లించుకొనుచున్నాము. ఒక్కడవని నీవు వడలిపోవద్దు. నీ ప్రక్కన అనేక మంది ఉంటారన్నట్లు బైబిల్ మిషన్ నైనా ఒక్కటియే మందయగును, ఒక్కటియే సంగమగునన్నావు. కాబట్టి నాయనా, నీకు అంగీకారమగు వధు సంగపు, జ్యేష్ఠుల సంగపు నాయనా బుద్ధి కలిగిన స్థితిలో నీ అంతరంగమును చేరుకొనగలిగే దైవ సన్నిధి అనుభవాలను మాకు నిత్యము అందించుము. నైనా నిత్య సన్నిధి అనుభవం కలిగిన
అబ్రహాము గారి వలె నాయనా సింధూర సన్నిధి అనుభవం కలిగిన అబ్రహాము గారి వలె నాయనా నీ ముఖ కాంతి దర్శనంలో కలిగిన దైవశక్తి కలిగిన సీనాయి శిఖరపు సన్నిధి అనుభవాలతో బైబిల్ మిషన్ నాయనా నీ ప్రత్యక్షతలతో నిత్యము నీవు పోషించుకొని పక్షిరాజు యవనము వంటి యవనమును నాయనా యువరాజు సైన్యము వలె యువరాజు నాయనా సైన్యమునకు నాయనా నాయకుడు వలె నీవే ముందుండి నీవే నడిపించుకుంటూ నీవే పోషించుకుంటున్నావు నాయనా. ఈ స్థితిని లోకము తెలుసుకొని నాయనా లోకములో నిన్ను నీవు రుజువుపరుచుకుంటూ నిత్యము నీ బైబిల్ మిషన్ రుజువుపరుస్తూ నీవే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని వధువు సంఘముగా సార్వత్రిక సంఘమును మీరే మలుచుమని సైతాను కుతంత్రాలు సైతాను అపవిత్ర సమానమైన దుస్థితుల నుంచి తప్పించి అటువంటి ఆత్మీయ ఆలోచనలు కలిగి జ్ఞానము సార్వత్రిక సంఘమునకు మీరు అందించి వధువు సంఘము కలిగిన రావలసిన ఉండవలసిన మెలకు కలిగిన ప్రార్థనా జీవితాన్ని మీరు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు శుభములు మేలులు ఉపకారాలు ప్రభు యొక్క తలంపులు తలాంతులు ప్రభువు నిండుగా మెండుగా అనుగ్రహింపజేసి ప్రభువు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన అయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన.